అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఒక మంచి టిప్తో వస్తున్నాను. కాకపోతే ఇది ఎంతమందికి తెలుసో ఎంతమంది చేస్తారో తెలీదు. కాకపోతే నాకు మాత్రం చాలా ఉపయోగం అవుతుంది అనుకుంటున్నాను. మీకు నా దొండ చెట్టు నా మీద అలిగిందో, నాకు ఎవరన్నా ఏమన్నా చెప్పండి ఎందుకు అలిగిందో, మీకు ఏమన్నా తెలుసా అని ఎంతమందిని అడిగినా మీరెవరు నాకేం చెప్పలేదు. తర్వాత నాకే ఐడియా వచ్చింది అనమాట. నేను ఇదివరకు చేసేదాన్ని. ఇప్పుడు నేను ఆకులన్నీ ప్రూన్ చేశాను కదా, కొమ్మలు ఆకులు కొన్ని అన్నిటికీను. ఆ ప్రూన్ చేసి నేను పాట్లోనే వేసేసి పైన మట్టి తీద్దామని ఆ కింద ఆ పాట్లో నుంచి ఇలా మట్టి తీస్తుంటే నాకు రాలేదనమాట, గట్టిగా ఉంది. అమ్మో ఇంత గట్టిగా ఉంటే ఎట్లాగని అప్పుడు నేను కింద అంతా ట్రిమ్ చేసేసి ఆ నేలంతాను డ్రిల్ చేసి అప్పుడు చాలా గట్టిగా ఉందన్నమాట. అసలు మనం వాటర్ పెట్టినా కానీ అది వాటర్ మట్టి అబ్జార్బ్ చేసుకోవటం కానీ వేర్లకి ఇవ్వటం కానీ లేదు. వేర్లన్నీ అల్లుకొని లోపల బాగా గట్టిగా అయిపోయింది నేల. అందుకని ఇప్పుడు నేను మీకు నా పాట్స్ ఎలా ఉన్నాయో, అవి ఎలా నేను డ్రిల్ చేశాను, మళ్ళీ ఎట్లా సరి చేశానో చూపిస్తాను. మేబీ అందరికీ వస్తుంది అనుకుంటానండి ప్రాబ్లం. మీరు కూడా డ్రిల్ చేసుకుంటే బాగుంటుంది. నేను చూశాను కదా కొంతమంది బ్యాక్ యార్డ్స్ అదిను, వాళ్ళకి కూడాను ఫస్ట్లో వచ్చినంత ఈల్డ్ లేదనమాట ఇప్పుడు. అంటే మీరు కూడా కొద్ది నేల డ్రిల్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి నేను ఎలా చేస్తున్నాను. అన్ని పాట్స్ ఇలాగే గట్టిగా ఉందండి. మట్టి అంతాను మధ్యలో దిమ్మలాగా అయిపోయి చుట్టూ తాను గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో మనం వాటర్ పెట్టినా కానీ కిందకి వెళ్ళిపోతుంది. మట్టి మాత్రం వాటర్ పీల్చుకోవట్లేదు, వేర్లు మట్టు తడవట్లేదు అనమాట. అలా గుల్లబార చేస్తే కొద్దిగా ఏరేషన్ వెళ్ళేసి మనం నీళ్ళు పోసినా కానీ మట్టి పీల్చుకుంటుంది, వేర్లు తడుస్తాయి. మనం అనుకుంటాం వాటర్ పెడుతున్నాం అనుకుంటున్నాము, అసలు అది పీల్చుకోవట్లేదు అనమాట. గట్టిగా ఉండి గుల్లబార చేస్తేనే పీల్చుకుంటుంది. ఇప్పుడు అది ఇప్పుడు ఇదిగోనండి, ఈ పాట్ కూడా అంతే ఉంది. చుట్టూతో చూసారా గ్యాప్ వచ్చేసింది. మట్టి అంతా దిమ్మలాగా మధ్యలోకి వచ్చేసి చుట్టూతో గ్యాప్ ఉందన్నమాట. మనం నీళ్ళు పెట్టిన ఆ గ్యాప్లో నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. మట్టి మాత్రం తడవట్లేదు, నానట్లేదు, వేర్లు పీల్చుకోవటం లేదు. చూడండి అసలు ఎంత గట్టిగా ఉందో. అసలు ఎంత బలవంతాన పెట్టి తీసినా కూడా అసలు దిగట్లేదు అది షోలు. అదిగోండి ఎక్కడ పట్టుకున్నా గట్టిగా ఉందండి. అసలు వాటర్ పెట్టినా నీళ్లు పీల్చుకోవట్లేదు అనమాట. అంకుల్ గంటసేపు వాటర్ పెట్టినా కానీ అసలు మట్టి తడవట్లేదు, నానట్లేదు, వేర్లు పీల్చుకోవట్లేదు. మనం అనుకుంటాం నీళ్లు పెడుతున్నాము మొక్కలు పెరగట్లేదు అనుకుంటాం. ఎంత గట్టిగా ఉందో చూడండి. అసలుకి మనకు కొంచెంలో కూడాను అసలు తడట్లేదండి. మనం మధ్యలో పెట్టినా కానీ అదిగో చూసారా అసలు ఎంత పొడిగా ఉందో నేల. అంకుల్ రోజు గంటలు పెడతారు నీళ్లు, అసలు కిందకి వెళ్ళట్లేదు అనమాట. అంతే ఇలా గుల్లబారు చేసుకొని ఈ మట్టి ఎడ్జ్లోకి వేసుకొని ఇలా అప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టుకుంటే నీళ్లు మధ్యలోకి ఉంటాయండి. అదిగో ఇట్లా గుల్లబారు ఉండాలి నేల. చూసారా ఇట్లా పొడి పొడిల అట్టు ఉండాలన్నమాట. ఇదిగో తవ్వినాక ఇప్పుడు ఇట్లా మన పాదులు ఇండియాలో కూడా చూడండి, పాదులు చుట్టూతా ఎత్తుండి మధ్యలో పళ్ళు ఉంటుందండి. అప్పుడు మనం నీళ్లు పెట్టినా కిందకి వెళ్తాయి. అది ఇదిగో అసలు ఎంత గట్టిగా ఉందో చూడండి. మనం ఏదో పేడకళ్ళు వేసాము, మెన్యూర్ వేస్తున్నాము, రావట్లేదు అంటే అసలు ఇది వేర్లు పీల్చుకుంటే కదా నీళ్ళు. అసలు చూసాను ఎంత డ్రైగా ఉందో ఏరియా. అదిగో మీకు మచ్చుకి ఈ పాట్ ఒకటే చూపిస్తున్నానండి. అసలు ఆల్మోస్ట్ అన్ని పాట్లు ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ తవ్వేశాను, చూపిస్తా. ఇప్పుడు తవ్వినాక ఇదిగోనండి, ఇప్పుడు చూసారా తవ్వినాక ఇట్లా ఉందన్నమాట. ఇందాక ఇవి కూడా అన్నీ ఇట్లాగే ఉన్నాయండి, గట్టిగా చుట్టూతా ఖాళీ ఉండి నీళ్లు ఎల్లక పోసి పెట్టి నీళ్ళు పెట్టినట్టు చుట్టూతా ఖాళీలో వెళ్ళిపోతున్నాయి, మొక్కకి పట్టట్లేదు అనమాట. ఇట్లా ఇదంతా గుల్లబారు చేసేసి ఇవి కూడా కొద్దిగా నలిపేసి ఆకులు కోసిన ఆకులు వీటిలోనే వేసేసానండి. పైన మళ్ళీ మంచి కౌ మెన్యూరు మంచిది ఉందండి, అది వేస్తాను మధ్యలో, అప్పుడు బాగుంటుంది. అన్ని పాట్స్ ఇట్లా అన్నిట్లోనూ ఇట్లా హోల్స్ చుట్టూతా ఖాళీ ఉందండి. ఇదిగో అసలు నీళ్లు తడే లేదు చూసారా. రోజు అంకులు గంటలు నీళ్లు పెడతారు, అసలు తడే లేదనమాట. నీళ్ళు పోసినట్టు కిందకి వెళ్ళిపోతున్నాయి.
ఇలా గుల్లబారు చేసుకోవాలండి. అన్ని మొక్కలు ఇంతే. మీకు ప్రతి పాటు చూపిస్తే మీకు వీడియో లెంత్ అయిపోద్ది, కానీ ఇలా చేసుకోండి. అది సంగతి. అవునండి, నేను ఎంత గుల్లబారు చేశానో చూడండి. ఇప్పుడు నాది ఇట గట్టిగా ఉన్నదల్లాను చక్క దిగిపోయింది. అదిగో అంత నేల అంత ఎక్కడన్నా పెట్టండి పాట్లో. అదిగో ఆ మొత్తం దిగిపోయింది అన్నమాట. అదిగో చూసారా, తెలుస్తుందా మీకు నేను చెప్పటమేనా? ఇదిగోనండి ఈ షోల్ ఉంది, ఇదిగోండి, ఇదిగో మొత్తం పెట్టేశాను. అది అంత గుల్లబారు చేశాను చూసారా. ఇదిగో ఇదిగోనండి, ఎక్కడ పెడితే అక్కడ మీకు ఇదిగో మొత్తం దిగిపోతుంది. అంత డ్రిల్ చేసేసాను అన్నమాట మట్టిని చూసారు. ఇదిగో అది మీరు కూడా ఇలా చేసుకోండి, ఇల్లు బాగుంటుంది. అది బోన్ మీ లిక్విడ్ వేస్తున్నాను, ఎగ్ ఆయిల్ వేస్తున్నాను, ఆవు పేడకళ్ళు తెచ్చేస్తున్నాను. నాకు దొండ చెట్టు నా మీద అలిగిందో అంటండి. అసలు అది కూడా ఇంతే గట్టిగా ఉందన్నమాట నేల. మొత్తం ఇలా డ్రిల్ చేసేసి పెడుతున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు మెడిసిన్ అదే కౌడంగ్ వేస్తున్నాను. చూద్దాం 1 నెల ఉన్నాక మనకి ఎందుకో 10 రోజుల్లోనే మనకి తెలిసిపోయిద్దండి. లేవు మీకు తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇదిగో ఇది కూడా అంత గుల్లబారు చేశానండి. అసలు తవ్వుతుంటే నన్ను ఇది అస్సలు వెళ్ళలేదన్నమాట కింద మట్టి. ఇదిగో చూసారా, ఆ వేర్లకి కూడా ఏరేషన్ ఉండాలండి. ఇట్లా గుల్లబారు చేసేసి ఇదిగో అసలు ఈ మట్టి చూసారా పొడిగా ఉందండి. అసలు తడియే లేదు ఇందుట్లోనూ. ఈ మట్టి అంతా ఇట్లా ఎడ్జ్లో పెట్టేసుకొని మధ్యలోకి నీళ్ళు పెట్టుకుంటే మీకు మధ్యలో మట్టి తడుస్తుంది వేర్లు. ఇదిగోనండి, ఇది నిన్నే తెచ్చాము కౌడంగు. ఆవులు అన్నీ తొక్కిన యానిమల్స్ అన్నీ తొక్కిన నేల అన్నమాట ఇది. అన్నిట్లోనూ ఇట్లా కొంచెం వేసుకొని నీళ్లు పెట్టుకుంటే ఇప్పుడు ఇటు సారం కిందకి పోయిద్ది అనమాట. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కొద్దిగా కామెంట్ చేయండి.